హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రయాగ్రాజ్, వారణాసి అన్నీ అయిపోయాయి కదా అక్కడ. ఇంకా అయోధ్య వైపు బయలుదేరాము. వెళ్తూ ఉంటే ఆకలేసింది. మధ్యలో అయోధ్యకి దగ్గరలోనే ఆగి వంట చేసుకొని తిని వెళ్దామని ఇక్కడ ఆగామన్నమాట. పప్పు అన్నం చేసుకొని తినేసి బయలుదేరుతాం. చూసేయండి మరి. మేమేమో వంట చేస్తుంటే మా పిల్లలేమో మేమున్న దగ్గర లొకేషన్ తీయడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ సైడ్ అంతా గోధుమలు ఎక్కువ పండిస్తారు. చెరుకు కూడా చాలా ఎక్కువ ఉంది. గోధుమ పంట మాత్రం నేను ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నాను దగ్గర నుంచి. చాలా బాగుంది. వరిలాగే మనకు అక్కడ వరి ఎలాగో ఇక్కడ గోధుమలు అలాగుంది. ఇంకా వంటలు అయిపోయాయి, తినేస్తున్నాం. అందరూ తిన్న తర్వాత మేము కూడా తినేసి ఇంకా అన్నీ సర్దుకొని ప్యాకప్ అని బయలుదేరాము. అయోధ్యకి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో ఏంటో తెలియదు, ఎంత ట్రాఫిక్ ఉందో తెలియదు, అసలు జనాలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. సరిగ్గా నేరుగా వెళ్ళేది ఎక్కడికంటే సరియు నదికి వెళ్తాము. అక్కడి నుంచి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి. మేము వెళ్తుంటే ఇక్కడ సంత జరుగుతుంది ఈ చిన్న ఊర్లో. ఎక్కడ చూసినా కూరగాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కువగా పెద్ద పెద్ద వంకాయలు, పచ్చడి వంకాయలు అంటారు కదా, లావుగా ఉంటాయి. అవి, కాలీఫ్లవరు చాలా ఎక్కువ ఫ్రెష్గా ఉంది. అవి ఎక్కువ పండిస్తారేమో. నేనైతే ఆ పెద్ద వంకాయలను ఇక్కడే చూస్తున్నా. రౌండ్గా, గుండ్రంగా నాకులాగే ఉన్నాయి అనుకోండి. చిన్నగా పొట్టిగా భలే ఉన్నాయి. అవి చూస్తే నాకు తెచ్చుకోవాలనిపించింది. పచ్చడికి బాగుంటాయి. కాల్చుకొని వాటి పొట్టు తీసి రోట్లో వేసి దంచుకోవడం, పాతకాలం వంట, అది చాలా బాగుంటుంది. అలా చేసుకోవాలనిపించింది. కానీ మేము వెళ్ళే వరకు ఎన్ని రోజులు పట్టిందో తెలియదు కాబట్టి ఏమీ తీసుకోలేదు. కాలీఫ్లవర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉండింది. మేము అయోధ్య వైపు వస్తుంటే రోడ్డు చూసి అబ్బా జనాలు ఎవరు లేరు అని అనుకున్నానా. అంతలోనే ఇక్కడ చేరుకొని పార్కింగ్ ప్లేస్లో చూస్తే అప్పుడు కానీ దిమ్మ తిరిగిపోయింది. అన్ని కార్లు ఉన్నాయి, అంత పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. జనాలు చూస్తే రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని చూసి అప్పుడు అనిపించింది, వామ్మో ఈరోజు అవ్వుద్దా దర్శనం అని అంత భయం వేసింది. కానీ చాలా తృప్తిగా, హ్యాపీగా, నెమ్మదిగా, తొందరపాటు ఏం లేకుండా వెళ్ళిపోయాం అంత జనాల్లో కూడా. కార్లు పార్క్ చేసి ఇంకా సరియు నది దగ్గరికి వెళ్తున్నాము నడుచుకుంటూ. మా వారైతే వచ్చారు ఇంతకుముందు ప్రతిష్టాపనప్పుడు. మేమంతా ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆయన నడుస్తుంటే ఆయన వెనకాల మేమంతా వెళ్తున్నాము. నది దగ్గరికి రాగానే మా కన్నయ్యకి 100 రూపాయలు దొరికాయండి. ఆ 100ని ఏం చేస్తావు నాన్న అని అడిగితే, హుండీలో వేస్తాను, లేదా బయట ఎవరైనా ఉంటారు కదా ఆంటీ వాళ్ళకి ఇస్తాను అని చెప్పాడు. మా అబ్బాయి ఉండి ఐస్ క్రీమ్ కొనుక్కుందామారా వీటితో అని అడుగుతున్నాడు కామెడీగా. లేదు లేదు నేను హుండీలోనే వేస్తానని అబ్బాయి చెప్తున్నాడు. నాకు బాగా అనిపించింది. చిన్న వయసులో హుండీలో వేయాలి లేదా ఎవరికైనా ఇవ్వాలి అని తెలిసింది కదా, నాకు హ్యాపీగా అనిపించింది. నేనైతే ఎప్పుడైనా అలాగే చేస్తా. దొరికిన డబ్బులు హుండీలో వేయడం కానీ, భిక్షగాళ్ళకి కానీ ఇస్తాను. ఇంకా మొత్తానికి నదిలో మా అందరి స్నానాలు కంప్లీట్ అయిపోయి దీపాలు కూడా వదిలేసాము నదిలో. ఇంకా బట్టలు మార్చుకొని దర్శనానికి బయలుదేరడమే.
వెళ్ళే ముందు బొట్టు పెట్టించుకొని వెళ్తాము. టెంపుల్కి వెళ్ళే దారిలో రోడ్లపైన గోడల మీద రామాయణం మొత్తం ఉందండి. ఒక్కో గోడ పైన అంటే రామాయణంలో ఏమేం జరిగింది అనేది మొత్తం గోడల మీద వేశారు. వేసిన వాళ్ళకి మాత్రం నిజంగా ధన్యవాదాలు. పిల్లలకి తెలుస్తాయి కదా ఇలాంటివి చూస్తుంటే. మా పిల్లలైతే అవన్నీ చూసుకుంటూ అడుగుతున్నారు, ఇదేంటి దీని అర్థం ఏంటి అని. వాళ్ళకి మనం చెప్తుంటే కూడా మనకు కూడా ఎంత తెలుసు అనేది అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. ఇంకా మొత్తానికి దర్శనానికి వెళ్తున్నాము. చూడండి ఎంతమంది మేము వెళ్తున్నామో అంతమంది రిటర్న్ వస్తున్నారు. అప్పుడు అర్థమైంది రోడ్డు ఖాళీగా ఉందని. నమ్మొద్దు ధర, ఇక్కడ ఉంది సీను మొత్తం. దర్శనానికి ఎంతమంది వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు అంతమంది.
రామనామం జపిస్తూ వెళ్తున్నాం కదా, అసలు చాలా దూరం నడిచామండి, తెలియలేదు మాకు. అలా జపిస్తూ వెళ్తుంటే ఎంత దూరం వచ్చామనేది కూడా తెలియలేదు. చాలా దూరం నడిచాం, పిల్లలు కూడా నడిచారు ఆ నామాన్ని జపిస్తూ. మొత్తానికి చూడండి ఎంతమంది ఉన్నారో టెంపుల్ దగ్గర. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళాలి కదా, మెట్ల ద్వారము వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూడండి బాలరాముణ్ణి ఎంత అందంగా ఉన్నాడో, ఫోన్లలో కన్నా కంటికి మాత్రమో కన్నుల పండగగా ఉన్నాడు. నిజంగా ఎంతో సంతోషంగా అనిపించింది, ఎంతో పుణ్యం చేసుకున్నా అనిపించింది నాకైతే. దర్శనం అయిపోయి బయటికి వచ్చాము, టెంపుల్ని తీస్తున్నాం. చూడండి చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇంకా కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవ్వలేదు, ఇంకా అవుతూనే ఉంది, ఎప్పుడు అవ్విద్దో తెలియదు. కానీ చాలా బాగుంది నిజంగా. వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి. మీకు వీలైతే ఖచ్చితంగా వెళ్ళిరండి. హ్యాపీనెస్ మీరు కూడా అనుభవించండి. మీరు కూడా, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మీకు కూడా అంతే హ్యాపీ అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. ఇంకా దర్శనం అయిపోయి బయటికి వచ్చాక ఇంకా మళ్ళీ ఎంత దూరం నడిచామో అంతే దూరం మళ్ళీ నడవాలి కదా మా పార్కింగ్ ప్లేస్కి. నడుస్తూనే ఉన్నాము. आयुष कुमार गुप्ता, आयुष कुमार गुप्ता, जहाँ कहीं भी हो कोतवाली थाना के पास आ जाओ, आयुष को लेकर। आयुष कुमार गुप्ता బయటకు వచ్చాక పిల్లలు నడిచి ఉన్నారు కదా, స్వీట్ కార్న్ తినిపించుకొని వెళ్దామనేసి ఆగాము. పిల్లలకి అనుకున్నాం కానీ మేము కూడా అందరం తినేసాము. ఇంకా తినేసి వెళ్ళిపోతాము. ఇంతటితో సమాప్తం.